హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వ్లాగ్లోకి వెళ్తే మనం అయితే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే మన వైజాగ్లో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా ఏఎస్ఎన్ మాల్. ఆ మాల్నే చూడబోతున్నాం. ఆ మాల్ వర్క్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది, అలానే అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది చూడబోతున్నాం అనమాట. అండ్ డే టైం వర్క్ అవుతుందా, నైట్ టైం వర్క్ అవుతుందా, అండ్ కంటిన్యూస్గా వర్క్ అనేది కూడా తెలుసుకోబోతున్నాం. మరి ఇక లేట్ చేయకుండా రైట్ వ్యూలోకి వెళ్దామా? లెట్స్ గో. రైట్ వ్యూలోకి వెళ్ళి అక్కడ వర్క్ ఎలా అవుతుందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ ఏఎస్ఎన్ మెగామాల్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే మనం ఎన్ఏడి నుంచి టువర్డ్స్ మద్దిలపాలెం వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా డెకత్లాన్ వస్తుంది. అది ఎక్కడంటే మురళీనగర్ దగ్గర. ఇంకా క్లియర్గా చెప్పాలంటే పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా, పాస్పోర్ట్ ఆఫీస్కి ఆపోజిట్లోనే ఈ ఏఎస్ఎన్ మెగామాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ మాల్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఈ చుట్టుపక్కల మనకి ఎన్ఏడి నుంచి తాచెట్లపాలెం వరకు ఎటువంటి మాల్స్ లేవు. మనకి ఉండేది డీమార్ట్, ఇంకా ఈ డెకాత్లాన్, ఆ పైన క్రోమా ఉంటుంది. అంతకుమించి మాల్సే ఉండవు. అలానే హోటల్స్ ఇంకా రెస్టారెంట్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ఇక్కడ ఏఎస్ఎన్ మెగామాల్తో పాటు ఆ పక్కన హాస్పిటాలిటీకి ఒక రెస్టారెంట్ కమ్ హోటల్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్ కూడా అవుతుంది. మరి చూద్దాం, తొందరగా ఈ వర్క్ కంప్లీట్ అయితే మనం ఇవి చూడొచ్చు. దీంతోపాటు ఇనార్బిట్ మాల్ వర్క్ కూడా అవుతుంది. ఆ వర్క్ మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వీడియో లింక్ అయితే. ఆ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది వర్క్ అనేది ఎలా అవుతుందో. నేను మళ్ళీ తొందరలోనే ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను. మీరు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో మనం వెనక్కి వెళ్తున్నాం అంటే మన వీడియోని రివర్స్ చేసాం అంతే. ఇప్పుడు మనమైతే మురళీనగర్ జంక్షన్కి వచ్చాం. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్ళి అలా మనం సర్వీస్ రోడ్లోకి వెళ్తే, ఆ తర్వాత సర్వీస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్లో డెకత్లాన్ కనిపిస్తుంది. ఆ పక్కన ఉండేదే పాస్పోర్ట్ ఆఫీస్. అలా మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో కనిపించేదే ఏఎస్ఎన్ మెగామాల్. అక్కడే మనకి వర్క్ అనేది అవుతుంది, ఏఎస్ఎన్ మెగామాల్ కన్స్ట్రక్షన్ వర్క్. మీరు చూసుకోవచ్చు, నేను ఇంతకుముందు నా వీడియోకి ఈ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అక్కడ వర్క్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, రైట్ సైడ్లోనే ఏఎస్ఎన్ మెగామాల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంకా మీకు చెప్పాలంటే ఇక్కడ కొన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీరు జాబ్ ట్రయల్ చేయాలనుకుంటే నేను దేనికి వేకెన్సీ ఉందనేది చివరిలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి. చూస్తున్నారు కదా, వర్క్ అనేది అవుతుంది. అండ్ వ్యూ కూడా అదిరింది కదా. ఇంకా మీకు ఇంకొక సైడ్ నుంచి చూపిస్తాను వర్క్ ఎలా అవుతుంది అనేది. ఇది మనకి ఏఎస్ఎన్ మాల్కి బ్యాక్ సైడ్. ఇటు కూడా వర్క్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా వర్క్ అనేది ఎలా అవుతుందో. ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. అక్కడ మనకి పెద్ద క్రేన్ కనబడుతుంది కదా, ఆ క్రేన్ యూజ్ అయ్యిందంటే అక్కడుండే ప్రీకాస్టెడ్ మెటీరియల్స్ కానీ, అంటే కాంక్రీట్ మెటీరియల్స్ ఉంటాయి కదా వాటిని, లేదా హెవీ మెటల్స్ ఉంటాయి కదా ఆ మెటల్స్ని ఎక్కడైతే పెట్టాలో ఆ క్రేన్ యూజ్ చేసి పెడతారు. చాలా యూజ్ అవుతుంది ఆ క్రేన్ ఉండడం వల్ల. ఇంకా వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు మనమైతే థర్డ్ వేవ్ నుంచి చూస్తున్నాం. మొత్తం మనకి చుట్టూ చూపించాను మీకైతే. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, రైట్కి వెళ్ళామంటే మనకి అక్కడ అవుతున్న వర్క్ అయితే కనిపిస్తుంది. అక్కడ వర్క్ అనేది కంటిన్యూస్గా అవుతుంది. ఎక్కడ కూడా ఆగకుండా వర్క్ అనేది అవుతుంది. మీరు రోజు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. ఈ రూట్లో ట్రావెల్ చేసిన వాళ్ళు చూస్తూనే ఉంటారు వర్క్ అనేది అవుతుందా లేదా అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు చెప్పే కదా వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి జాబ్కి అయితే. ఆ జాబ్ వేకెన్సీస్ ఏంటంటే మనకి మోస్ట్లీ అకౌంట్ టాలీ చేస్తారు కదా, ఆ స్కిల్ ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు అకౌంట్స్ కోసం. రెండోది సైట్ సూపర్వైజర్. సైట్ సూపర్వైజర్ అయితే జస్ట్ అక్కడ ఉన్న వర్కర్స్తో వర్క్ చేయించడం, ఇంకా అక్కడ వర్క్ ఎంతవరకు అయిందో డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం. థర్డ్ది అయితే మనకి ముఖ్యంగా ఉండేది ఆటోకేడ్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్ ముఖ్యంగా ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మీరు చూసారా, ఆ వెహికల్ అయితే అక్కడ రెడ్ సిగ్నల్ పడకముందే వెళ్ళిపోతుంది. మహా అయితే ఒక 1 minute వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కోసం ఆయన తన ప్రాణాన్ని రిస్క్ చేస్తున్నారు. దానికి కొంచెం నాకు నవ్వు వచ్చింది. మరి ఇంకా మనం నైట్ టైం కూడా వర్క్ అవుతుందో చూడడానికి వెళ్తున్నాం. మీరు చెప్తే నమ్మరు, నైట్ టైం కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. అక్కడైతే మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను వర్క్ అనేది అవుతుంది లేదనేది. మన ఇనార్బిట్ మాల్ కూడా అలానే వర్క్ అవుతుంది. నైట్ టైం వర్క్ అవుతుంది, అలానే డే టైం కూడా వర్క్ అవుతుంది. నా ప్రీవియస్ వ్లాగ్లో మీకు ఇనార్బిట్ మాల్ చూపించినప్పుడు నైట్ టైం వర్క్ని చూపించాను. నైట్ టైమే వర్క్ అవుతుందంటే డే టైం ఇంకెలా అవుతుందో ఆలోచించండి. మనం ఇప్పుడు సర్వీస్ రోడ్లోకి వెళ్ళాలి. సర్వీస్ రోడ్లోకి వెళ్తే
అక్కడ మనకి వర్క్ అవుతుందా లేదన్న విషయం తెలుస్తుంది. నేను వెళ్ళింది అరౌండ్ 8 o'clock ఆ టైంకి. ఆ టైంలో అయితే అక్కడ వర్క్ అనేది అవుతుంది. అలా కంటిన్యూస్గా నైట్ అంతా వర్క్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ తొందరగా కంప్లీట్ అవ్వాలి కాబట్టి. మీరు చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్లో పెద్ద క్రేన్ కనబడుతుంది మనకైతే. ఆ క్రేన్ లైట్స్ ఆన్ అయి ఉన్నాయి. అలానే లోపల కూడా వర్క్ అనేది అవుతుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడైతే వర్క్ అవుతుందా లేదా అనేది. మొత్తం లైటింగ్స్తో చాలా వెలుతురుగా కనబడుతుంది లోపలంతా. అలానే వర్క్ కూడా అవుతుంది. మరి మీలో ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనమైతే మీకు ఆల్రెడీ చెప్పాం కదా ఏ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. దాని గురించి నేను మీకు ఇంకా డీటెయిల్గా చెప్పాలి అంటే, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడుండే సైట్ ఇంజనీర్తో మాట్లాడితే మ్యాక్స్ అయిపోవచ్చు. లేదా ఏఎస్ఎన్ వెబ్సైట్ ఉంటుంది, ఏఎస్ఎన్ మెగామాల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు జాబ్కి అప్లై చేయొచ్చు. అయినా మీకు కుదరకపోతే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది, వాళ్ళ మెయిల్ ఐడితో మనమైతే వాళ్ళకి మెయిల్ చేయొచ్చు. మెయిల్ చేసి మీ రెజ్యూమ్ పంపించి మీరు సెలెక్ట్ అయితే ఆ జాబ్లో జాయిన్ అవ్వచ్చు. మరి నేనైతే మీకు ఏఎస్ఎన్ మెగామాల్ని డే టైం అండ్ నైట్ టైం కూడా చూపించాను అనుకుంటున్నాను. మరి మీరే చెప్పండి వర్క్ అనేది ఎలా అవుతుందో. ఇక మనం ఈ వ్లాగ్ని క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తానికి మనం అయితే ఏం చూసామంటే మన ఏఎస్ఎన్ మాల్లో చూసాం. మన ముందుగా దెక్కత్రానికి ఆపోజిట్లో కడుతున్నారు మురళీనగర్ దగ్గర. ఈ మాల్ మొత్తం కంప్లీట్ అయితే ఈ ఏరియా మొత్తం చేంజ్ అయిపోతుంది. అండ్ చాలా మంది ఈ మాల్లో ఎక్కువ స్పెండ్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మనం చూసాం కదా, చుట్టుపక్కల చూపించాను మీకైతే 360 degrees లాగా చుట్టూ వర్క్ ఎలా అవుతుంది. లోపల వీడియోస్ అవి చేయడానికి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. అవన్నీ మనలు కాదు కాబట్టి, మనకి ఎలాగ ఎవరు కాబట్టి టైం పడుతుంది అవన్నీ చేయాలంటే. అందుకని మీకు చుట్టూ వర్క్ ఎలా అవుతుందో చూపించాను. అండ్ ఇంకా మీకు మొత్తం నైట్ టైం కూడా చూపించాను వర్క్ ఎలా అవుతుంది అనేది. నైట్ టైం కూడా కంటిన్యూస్గా వర్క్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి ఆ మాల్ అనేది తొందరగా కంప్లీట్ అవుతుంది. వన్స్ కంప్లీట్ అయిందంటే మాత్రం మాల్ సూపర్ ఉంటుంది. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. అలానే ఈ మాల్ తొందరగా కోరుకోవాలని అందరూ కోరుకోండి. మరి ఇంకా మనైతే ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేయబోతున్నాం అనమాట. మరి మీకు కనుక వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ మరి ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.